ఒబెసిటీ వల్ల క్యాన్సర్ వస్తుందా? ఒబెసిటీ వల్ల క్యాన్సర్ రిస్క్ ఎంత పెరుగుతుంది? ఒబెసిటీ వల్ల ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి అన్న దాని గురించి వివరంగా మాట్లాడుకుందామండి. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రోజున ఒబెసిటీ వల్ల చాలా రోగాలు వస్తున్నాయి. ప్రిడామినెంట్గా ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, అంటే హార్ట్ అటాక్స్ కానివ్వండి, స్ట్రోక్ కానివ్వండి, ఈ నెంబర్స్ గణనీయంగా పెరుగుతుంది. హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇలాంటివన్నీ క్రానిక్ డిసీజ్ అన్ని ప్రిడామినెంట్గా ఒబెసిటీ వల్ల వస్తున్నాయి. సో ఎక్కువగా దీని గురించి ప్రచారం ఒబెసిటీలో ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఒబెసిటీ వల్ల క్యాన్సర్ రిస్క్ కూడా గణనీయంగా పెరుగుతుంది. సో ఒబెసిటీ వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు, అంటే రొమ్ము క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్, ఇలాంటివి ఒబెసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తాం అన్నమాట. ఇవాల్టి రోజున ప్రపంచవ్యాప్తంగా ఈసోఫేగస్ క్యాన్సర్, ఒకప్పుడు స్క్వామస్ సెల్ కార్సినోమా ఈసోఫేగస్ అనేది చాలా కామన్గా ఉండేది. ఇది ఎక్కువగా పొగాకు ఆర్ ఆల్కహాల్ వల్ల వచ్చే క్యాన్సర్. ఇవాల్టి రోజున ఇది గణనీయంగా తగ్గిపోయి 60% ఈసోఫేజియల్ క్యాన్సర్లు ఇవాళ రోజున ఎడినోకార్సినోమా రూపంలో వస్తున్నాయి. అండ్ ఇది ప్రధానంగా ఒబెసిటీ వల్ల వస్తుందన్నమాట. ఇదే కాకుండా లేడీస్లో నెలలు ఆగిపోయిన తర్వాత గణనీయంగా బరువు పెరగడం చూస్తాం అనమాట. వీళ్ళల్లో ఏంటంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. ఇదే కాకుండా ఈ ఒబెసిటీ ఎక్కువ ఉండటం వల్ల బాడీలో హార్మోనల్ అబ్నార్మాలిటీస్ రావటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఎక్కువగా రావటం చూస్తూ ఉంటాం అనమాట. స్టమక్ క్యాన్సర్లో కూడా ఈ ఒబెసిటీ వల్ల ఎక్కువగా రావటం చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా కొన్ని క్యాన్సర్లు, కిడ్నీ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ కూడా అధిక బరువు ఉండటం వల్ల రిస్క్ ఆఫ్ క్యాన్సర్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఒబెసిటీకి దూరంగా ఉండటం వల్ల నాన్ కమ్యూనికబుల్ డిసీజే కాదండి, ఈ క్యాన్సర్లు కూడా గణనీయంగా తగ్గుతాయి. సో దీనికోసం హెల్దీ ఫుడ్ తినటం అవసరం. దీంతోపాటు డైట్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా ఉండటం, రెడ్ మీట్ అన్నది అవాయిడ్ చేయటం చాలా చాలా అవసరం అండి. ఇది కాకుండా రోజుకి కనీసం ఒక 30 to 60 minutes రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండటం వల్ల ఒబెసిటీకి దూరంగా ఉండి క్యాన్సర్కి కూడా దూరంగా ఉంటాం. ఇదే కాకుండా దీనివల్ల మనకి రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. సో కార్డియాక్ ప్రాబ్లమ్స్ రాకుండా, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో ఒబెసిటీ దూరంగా ఉండటం చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ వీడియోలో మనం చెప్పుకున్నట్టు. సో సాధ్యమైనంత వరకు హెల్తీ ఫుడ్కి కన్ఫైన్ అవ్వండి, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ మీద ఫోకస్ చేస్తూ ఉండండి.